డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడిన దినం ఇది. ఈరోజే మరి గౌరవ ఆనాటి ఉద్యమ నాయకులు, మన ప్రీతమ నాయకులు, మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆ రోజు తెలంగాణ రావడం కొరకు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేటువంటి నినాదంతో మరి ఆ రోజు మరి ఆమరణ నిరాశ చేసి మరి డిసెంబర్ 9న మరి ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పి ప్రకటన వెలువడిన సందర్భాన్ని పురస్కరిస్తూ మరి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చరిత్రలో ఇది ఒక ముఖ్యమైన దినం. తెలంగాణ ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం అనేది మరి ఆ రోజు కేసీఆర్ గారి యొక్క ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే వచ్చిన ప్రకటన. అందుకే ఇది చరిత్రలో ఒక ముఖ్యమైన దినం. మరి దీన్ని గుర్తు చేసుకుని కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ బిడ్డల స్ఫూర్తి అయినటువంటి తెలంగాణ తల్లి, ఆ తల్లి విగ్రహానికి మరొకసారి పూలమాలంకరణ చేసి మరి ఉద్యమానికి ఎంతో స్ఫూర్తి ఆ తల్లి యొక్క విగ్రహాన్ని మరొకసారి మరి పాలాభిషేకం చేసి చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ రోజు ఉద్యమ కాలం నుంచి ఈ విగ్రహాన్నే తెలంగాణ ప్రజలు తెలంగాణ తల్లిని గుర్తించుకోవడం జరుగుతూ ఉంది. అందుకే ఆ స్ఫూర్తిని అనుగుణంగానే ఇవాళ పాలాభిషేకం చేసి పూలమాలంకరణ చేయడం జరిగింది. డిసెంబర్ 9 అనేది తెలంగాణ ఏర్పాటు చరిత్రలో చాలా ముఖ్యమైన దినం. అందుకే ఈ సందర్భంగా మరి గౌరవ కేసీఆర్ గారు అట్లాగే ఆ రోజు ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది అలిదశ ఉద్యమంలో పాల్గొని ఎంతోమంది అమరులైనటువంటి అమరులకు నివాళులు అర్పిస్తూ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ఏర్పాటు మరి ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా తీర్చిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. అందుకే ఈ దినం చాలా ముఖ్యమైనది. ఈ దినాన్ని కమెమరేట్ గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. జై తెలంగాణ.